బ్రాహ్మణుడికి ఏమిటి ప్రీతో తెలుసా అండి? బ్రాహ్మణో భోజన ప్రియ, ఆయనకి భోజనం ఇష్టం. ఆయనకి భోజనం ఇష్టము అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆయనకి భోజనం ఎందుకు ఇష్టమయ్యేటట్టు ఈశ్వరుడు చేశాడో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఆయన తినేసి దాంతో కృతజ్ఞుడై వెళ్ళిపోయేవాడు కాడు. ఏమీ పని లేకపోతే ఆయన గుడిగట్టు మీద కూర్చుని అమ్నాయం చేసుకుంటాడు. ఎప్పుడు ఆ వేదమంత్రాలను అలా ఉచ్చరిస్తూనే ఉంటాడు. ఎప్పుడు సంతకము అవి చదువుతూ ఉండడం చేత ఆ వేదమంత్రములు ఎక్కడ వినపడతాయో అక్కడ ఈశ్వరుడు ప్రసన్నుడవుతూ ఉంటాడు. ఆయన శరీరం ఎలా నిలబడాలి? అన్నము చేత నిలబడాలి. అందుకే బ్రాహ్మణుడికి భోజనం పెట్టేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకుని పెట్టమని చెప్తుంది శాస్త్రం. గోమయంతో అలకకుండా పెట్టకూడదు భోజనం. గోమయంతో శుద్ధి చెయ్యాలి. ఎందుకంటే ఏదో 20 మంది భోజనం చేస్తున్నారు అనుకోండి, మీరు కట్టిన ప్రదేశం 10 మందికి సరిపోతుంది అనుకోండి. 10 మందికి పెట్టేసి మీరు తడిబట్టతో అలికితే ఎంగిలి ఉంటుంది అక్కడ. మళ్ళీ అక్కడ ఇస్త్ర వేసి మళ్ళీ మిగిలిన 10 మందిని కూర్చోబెట్టారనుకోండి, ఇప్పుడు మీకు పుణ్యం రాదు. మీకింత క్రతువు చేస్తున్న బ్రాహ్మణుడికి మీరు పెట్టిన అన్నాన్ని వేదమంత్రంగా మార్చి మీ శ్రేయస్సు చూసే బ్రాహ్మణుడికి ఎంగిలి అన్నం పెట్టిన పాపం మీ ఖాతాలో వేస్తాడు. అందుకే అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే భోజనం పెట్టడం కాదు, భోజనం పెట్టడంలో మీరు ఎంత శ్రద్ధగా పెడతారో చూసుకోవాలి. గోమయం తెచ్చి జాగ్రత్తగా అలికి పెట్టాలి.